ఓం శాంతి. 9/9/20 मुरली। मीठे बच्चे, हर बात में योग बल से काम लो। बाप से कुछ भी पूछने की बात नहीं है। तुम ईश्वरी संतान हो, इसीलिए कोई भी आसुरी काम ना करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ప్రతి విషయంలోనూ యోగ బలంతో పని చేయండి అంటున్నారు. బాబాతో అడిగే అవసరం అనేది లేదు అంటున్నారు. అంటే ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అనేటువంటిది కాదు, మీరు యోగ బలంతో చేయండి ఏం చేసినా కానీ అని బాబా అంటున్నారు అన్నమాట. అంటే కొంతమంది పిల్లలు ఏమడుగుతూ ఉంటారు, బాబా ఇలా చేయొచ్చా, ఇలా కుదరట్లేదు, ఇలా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. ప్రతిదీ యోగ బలం ఉపయోగించమని బాబా చెప్పారు కదా, ఇంకా మళ్ళీ తర్వాత వేరే వేరే ప్రశ్నలు అడిగే అవసరం లేదు. అంటే ఎగ్జామ్షన్స్ ఎవరికి ఇవ్వరన్నమాట. మీరు ఈశ్వరీయ సంతానము, ఎలాంటి అసురీ కర్మలు చేయకూడదు అంటున్నారు. ప్రశ్న, తుమ్హారే ఇస్ యోగ బల్ కి కరామత్ క్యా హై? మీ యోగ బలం అనేటువంటిది చేసే అద్భుతాలు ఏమిటి అని బాబా అంటున్నారు. యహీ యోగ బల్ హై జిస్సే తుమ్హారీ సబ్ కర్మేంద్రియ వశ్ హో జాతీ హై. ఈ యోగ బలంతో ఏం జరుగుతుంది, కర్మేంద్రియాలన్నీ వశమైపోతాయి అని బాబా అంటున్నారు. యోగ బల్ కే సివాయ్ తుమ్ పావన్ బన్ నహీ సక్తే. యోగ బలం లేకుండా పావనంగా అవ్వలేరు అంటున్నారు. యోగ బలంతోనే మొత్తం సృష్టిని కూడా పావనంగా చెయ్యవచ్చు. కాబట్టి పావనంగా కావాలి అన్న, భోజనాన్ని శుద్ధంగా చేసుకోవాలి అన్న, జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండాలి, యుక్తితో నడుచుకోవాలి, నమ్రతగా వ్యవహారము చెయ్యాలి అని బాబా అంటున్నారు. యోగ బలంతో అన్ని కర్మేంద్రియాలు వశంలో ఉంటాయి. యోగ బలం తప్ప మీరు పావనంగా తయారు కాలేరు. యోగ బలంతోనే సృష్టిని పావనంగా చేయగలుగుతారు. అక్కడ పావనం అవ్వాలన్నా, భోజనాన్ని శుద్ధంగా మార్చుకోవాలన్నా, జ్ఞాపకం అనే యాత్రలో ఉండండి, యుక్తిగా నడుచుకోండి, నమ్రతగా నడుచుకోండి అంటున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రి వచ్చి స్వర్గము, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అనే విషయం ఎవరికి కూడా తెలియదు. तुम बाप से कोई भी प्रकार की मांगनी नहीं कर सकते. बाप सब कुछ समझाते हैं, कुछ भी पूछने की दरकार नहीं रहती, सब कुछ आप ही समझाते रहते. बाप कहते मुझे कल्प कल्प इस भारत खंड में आकर क्या करना है सो मैं जानता हूँ, तुम नहीं जानते. रोज़ रोज़ समझाते रहते, कोई भल एक अक्षर भी ना पूछे तो भी सब कुछ समझाते रहते हैं. బాబా అంటున్నారు, బాబాని ఏమీ మీరు అడిగే అవసరము లేదు. ఇక్కడ అడిగే అవసరం లేదంటే మీనింగ్ ఏంటి? బాబా ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేటువంటిది మనం సలహాలు ఇవ్వకూడదు అని అర్థం అన్నమాట. బాబాని అడిగే అవసరం లేదు అంటే, బాబా మీరు ఇది చెప్పొచ్చు కదా, అది చెప్పొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని కొందరు ఏం చేస్తారు, జ్ఞానం మరీ ఎక్కువైపోయి సలహాలు భగవంతుడికి ఇస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళ బుద్ధేమో హయ్యెస్ట్, భగవంతుడేమో వీళ్ళ సలహా విని వాళ్ళ ప్రకారం చేయాలన్నమాట. బాబా అంటున్నారు, మీరెవ్వరూ నన్ను ఏమీ అడగాల్సిన అవసరం లేదు. ఏది ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను, ఏది ఎప్పుడు అర్థం చేయించాలో నేను అర్థం చేయిస్తాను, ఎవరికి ఎలా చెప్పాలో నేను చెప్తా. మీరు నన్ను అడిగే అవసరము లేదు. మీరు అడిగినా చెప్తా, అడగకపోయినా చెప్తా. కల్పకల్పం భారత ఖండంలోనే వచ్చి ఏం చెయ్యాలి అది నాకు తెలుసు అని బాబా అంటున్నారు. మీకే తెలియదు ఇంకా, కానీ బాబాకి తెలుసు. అందుకనే కదా, తెలుసు కాబట్టే కదా రోజు చెప్తున్నారు పిల్లలకి. బాబా అంటున్నారు, మీరు బాబా ఇది కావాలి, ఇది చెప్పండి, ఈ జ్ఞానం మాకు ఇవ్వండి అని మీరు ఒక్క మాట, ఒక్క అక్షరం అడగకపోయినా నేను చెప్తాను అంటున్నారు. నేను ఏది చెప్పాలో అది చెప్తాను అని బాబా అంటున్నారు. కభీ పూछते हैं कान पान की तकलीफ होती है,
अब यह तो समझ की बात है, बाप ने कह दिया हर बात में योग बल से काम लो. ఇంకా కొందరు బాబా మరి మీరు చెప్పినట్లుగా ఆహార పానీయాలు కుదరట్లేదు అంటారు. బాబా అంటారు కుదరట్లేదు అంటే అలా కుదిరితేనే మీకు యోగ బలం నిండుతుంది, శక్తి నిండుతుంది, పావనంగా అవుతారు. బాబా చెప్పడానికి జ్ఞానం అంతా ఇచ్చేశారు. కుదరట్లేదు అంటే అది ఇక వాళ్ళ దురదృష్టం. బాబా ఏం చేస్తారు? బాబా ఇది కూడా సలహా ఇచ్చారు. ఏమని? యోగ బలం ప్రయోగించి చూడండి, అప్పుడు కుదురుతుంది అని చెప్పి. అంటే కుదరట్లేదు అంటే ఫోన్లే పిల్లలు తినేయండి అని చెప్పాలనే ఏంటి? బాబాకే ఇట్లాంటివి చెప్తూ ఉంటారన్నమాట. బాబా చెప్పాల్సిందంతా చెప్పేశారు. పిల్లలు యోగ బలాన్ని ప్రయోగించి కుదిరించుకునేలాగా చేసుకోవాలి. కుదరకపోతే ఇక మా దురదృష్టము, మాకు భాగ్యం లేదు అనుకోవాలి. అంతే తప్ప బాబా కుదరట్లేదు అంటే, బాబా అంటున్నారు కుదరట్లేదు అంటే సరే పిల్లలు తినేసేయండి అని చెప్తారా ఏం? బాబా और कोई भी आसरी काम नहीं करना है. అక్కడ ముఖ్యమైన విషయం బాబాని జ్ఞాపకం చేయడం. జ్ఞానం అంతా మీకు అర్థమైపోయింది కదా, ఏ విధంగా తినాలి, ఏ విధంగా జ్ఞాపకం చేయాలి, ఏ విధంగా నియమాలు ఉండాలి అన్నీ చెప్పేశారు బాబా. అసలు కర్మలు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది? చేస్తే మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తారు, పదభ్రష్టం అయిపోతుంది. కాబట్టి బాబా చెప్పవలసింది చెప్పారు. మేము ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. వారే అందరికీ తండ్రి, అందరికీ శిక్షణ అనేది ఇస్తున్నారు. ఒక్క బాబానే ఇస్తారు. బాబా శిక్షణ ఇస్తారు, పిల్లలు స్వర్గానికి అధికారిగా కావాలి. राजाई में भी पोजीशन तो होती है ना, हर एक के पुरुषार्थ अनुसार मर्तबा होता है. రాజ్య పదవుల్లో కూడా పొజిషన్స్ ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా. ఎవరి పురుషార్థాన్ని బట్టి వాళ్ళకి ఆ పదవులు అనేవి వస్తాయి అని చెప్పి. పురుషార్థం పిల్లలే చేయాలి. और प्रारब्ध भी बच्चों को पानी है. ప్రారబ్ధం కూడా పిల్లలే పొందాలి. పురుషార్థం చేయించడానికి బాబా వచ్చారు. तुमको कुछ भी पता नहीं था, बाप कब आएंगे, क्या आकर करेंगे, कहाँ ले जाएंगे. బాబా అంటున్నారు మీకైతే తెలియదు కదా, అసలు బాబా ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా తీసుకెళ్తారో తెలియదు, ఏం పురుషార్థం చేయిస్తారో తెలియదు. అవన్నీ ఎవరు చెప్పారు? బాబా వచ్చాకే కదా చెప్పారు, అర్థం చేయించారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎక్కడ ఎంత ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎంత క్రిందికి వచ్చేసారు అనేది కూడా చెప్పారు. ఎంత అంటే హయ్యెస్ట్ పాయింట్లో శిఖరం అంత ఉన్నతంగా ఉన్నవారు పూర్తిగా క్రింది స్థాయికి వచ్చేసారు. జరాబీ బుద్ధి మీ నహీ ఆతా హమ్ కౌన్ హై. ఎంత క్రింది స్థాయికి వచ్చేసారంటే అసలు మేము అంత ఉన్నతమైన వాళ్ళము అని కూడా మనసులోకి బుద్ధిలోకి రానంత కింద స్థాయికి వచ్చాయి. ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు. కల్లో కూడా మీరు అనుకోలేదు కదా బాబా వచ్చి ఏం చేస్తారు అనేది. బాబా చేయవలసింది బాబా చేస్తారు, మీకే తెలియదు అని బాబా. अब बाप मिला हुआ है तो समझते हो, ऐसे बाप के ऊपर तो न्योछावर होना चाहिए. బాబా లభించడమే గొప్ప విషయం. ఇలాంటి బాబా పైన బలిహారం అయిపోవాలి. అంటే బహుశా ఎవరో బాబాకి అధిక తెలివితేటలతో రకరకాలుగా ఏదో బాబాకి ప్రశ్న వేసి లేకపోతే ఏదో సలహా ఇచ్చి ఉండొచ్చు. బాబా అంతర్లీనంగా ఆ విషయాన్ని పదే పదే చెప్తున్నారన్నమాట. ఏమని? బాబాకి తెలుసు, బాబాకి ఏం చేయాలో బాబాకి తెలుసు. మీరు ఎప్పుడు సలహాలు అంటే అలా సలహా ఇవ్వకూడదు, తప్పు అని కూడా వాళ్ళకి రియలైజ్ కాక వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అందుకని బాబా అది కూడా సావధానపరుస్తున్నారన్నమాట. जैसे పతివ్రత స్త్రీ होती है तो पति पर कितना न्योछावर होता है. ఒక పతివ్రత స్త్రీ పతి మీద ఎంత బలిహారం అవుతుందో అలా ఆత్మ పరమాత్ముడి పైన బలిహారం అనేది అవ్వాలి అంటున్నారు. ఏ విధంగా కథలు వినేటువంటి వారు చరిత్రలు విన్నారు కదా. పతివ్రత స్త్రీ ఉన్నట్లయితే పతి మరణిస్తే అప్పుడు పతి యొక్క చితలో తూకేసి ప్రాణం కూడా శరీరం కూడా వదిలేస్తూ ఉండేటువంటి, అసలు ఏమీ కూడా భయపడేటువంటిది కాదనమాట. ఎంత బహద్దూర్గా అయ్యి ఆ చితలో ఆ మంటల్లో కాలిపోతూ ఉండేటువంటి వారు. ఇంతకుముందు ఇవన్నీ కూడా ఆచారాలుగా కూడా ఉండేటువంటివి, భయపడేటువంటి వాళ్ళు కాదు, ఆ అగ్నిలో దూకేసేటువంటి వాళ్ళు అనమాట. అంటే అలాంటి విషయాలు వస్తే, అలాంటి పరిస్థితులు వస్తే ఎంత ఏదైనా ఎదుర్కోవడానికి పిల్లలు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఇంత ఉన్నతంగా తయారయ్యేటువంటి పురుషార్థం కాబట్టి దేనికైనా కానీ మీరు సిద్ధంగా ఉండాలి అని బాబా అంటున్నారు. అది మీ యొక్క ఉన్నతి కోసమే, కానీ అంటే పిల్లలు ఏదో బాబా ఉద్ధరణ చేస్తున్నట్లు కాదు. ఏ విధంగా
మరి వాళ్ళు ఏం ఆలోచించాలా, చితలో కూడా దూకేసేవాళ్ళు, అది ధర్మంగా భావించేవాళ్ళు అనమాట. అట్లా బాబా ఏదైతే వినిపిస్తున్నారో జ్ఞానము అది ధర్మంగా భావించాలి, దానికోసం ఏమైనా కానీ చేయగలగాలన్నమాట. యహా బాబాతో ఐసా కోయి తక్లీఫ్ నహీ దేతే, నేను మిమ్మల్ని మంటల్లో అయితే దూకమనట్లేదు కదా అని బాబా అంటున్నాను. భల్నాం జ్ఞాన చిత హే, దీని పేరు జ్ఞాన చిత కావచ్చు, కానీ కాలిపోయే విషయం ఏమీ లేదు. కాలిపోతే ఏం కాలిపోతాయి, వికర్మలు కాలిపోతాయి అంతే తప్ప స్థూలమైన అగ్ని కాదు కదా. బాబా బిల్కుల్ ఐసే సమझाते जो మక్కన్ మే బాల్ హై. ఎంత తేలిక చేసి బాబా చెప్తూ ఉంటారు, పిల్లలే అర్థం చేసుకోవాలి. ఎంత సహజంగా అంటే వెన్నలో వెంట్రుక తీసినంత సహజంగా బాబా అన్నీ చెప్తారు అని. బచ్చే సమझते బరోబర్ జన్మ జన్మాంతర కా సిర్ పర్ బోజా హై, జన్మ జన్మాంతరాల బరువులు తలపైన ఉన్నాయి. ఒక్క అజామిల్ కాదు, ప్రతి ఒక్క మనుషులు ఒకరికంటే ఒకరు ఎక్కువ అజామిల్ అయిపోయి ఉన్నారు, అన్ని పాపాలు తల మీద ఎక్కించుకొని ఉన్నారు. ఇంతకుముందు జన్మలో ఏమేం చేసాం ఎవరికి తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు. మేము ఎన్నో పాపకర్మాలు చేసి ఉన్నాం ఆత్మ అనేటువంటిది అని చెప్పి. ఒక్కరు కూడా పుణ్యాత్మలు ఇక్కడ లేరు, అందరు ఆత్మలు పాపాత్మలే. పుణ్యకరేతో పుణ్యాత్మ బంజాయి, పుణ్యం ఉండుంటే పాటికి పుణ్యాత్మలు అయిపోయి ఉండేటువంటి వారు కదా. సత్యుగంలోనే పుణ్యాత్మలు ఉంటారు అంటున్నారు బాబా. पुण्यात्मा होती सतयुग में, कोई ने हॉस्पिटल आदि बनाए सो क्या हुआ, सीढ़ी उतरने से तोड़ी ही बच जाएंगे. ఎవరైనా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించారు, అయితే ఏంటి అని బాబా దిగజారిపోయే కళలోనే వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఎక్కే కళలో వెళ్తున్నారు, కానీ ఇంతకుముందు వరకు ఆత్మ దిగజారిపోతూనే వచ్చింది. ఒకవేళ ఏదైనా అల్పకాలికమైన పుణ్యకర్మలు చేసినా ఆత్మ అయితే దిగజారిపోతూనే వచ్చింది కదా, మెట్లు దిగుతూ వచ్చింది కదా, కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా క్రింది స్థాయికి వచ్చేసింది అన్నమాట. బాప్తో ఐసా బిల్వేడ్ హే జిస్ పర్ కహతే హే జీతే జీ న్యోచావర్ హో జాయే. బాబా ఎలాంటి వారు ఉన్నారు, బాబా పైన జీవించి ఉండగానే బలిహారం అవ్వాలి. ఎందుకంటే బాబా పతులకే పతి, తండ్రులకే తండ్రి. పిల్లలను ఇప్పుడు బాబా మేల్కొల్పుతున్నారు. ఇలాంటి తండ్రి, స్వర్గానికి అధికారిగా తయారు చేసేటువంటి తండ్రి. కిత్నా సాధారణ, ఎంత సాధారణంగా ఉన్నారు, ఎంత నిరాడంబరంగా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎంత గొప్ప భాగ్యం పిల్లలకు ఇస్తున్నారు, అది అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి పిల్లలకి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే మేము ఎంతో గొప్పగా చేసేస్తున్నాం, లేకపోతే మేము ఎంతో గొప్పగా భగవంతుడి యజ్ఞాన్ని పాలన చేసేస్తున్నాం, పోషణ చేసేస్తున్నాం, ఇట్లా తాము చేసేటువంటి దానికి గర్వపడుతూ ఉంటారన్నమాట. బాబా అంటారు, అసలు మీరు ఎంత గొప్ప భాగ్యం పొందుతున్నారు, ఎంత గొప్ప భగవంతుడి దగ్గర జ్ఞానాన్ని వింటున్నారు, యోగం నేర్చుకుంటున్నారు, ఎంత గొప్ప జన్మల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? సాధారణంగా భగవంతుడే మీ ముందుకు వచ్చి సాధారణంగా వచ్చి ఈ చదువు అనేది చదివిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం అనేది ఏంటి మనము అర్థం చేసుకోవాలన్నమాట. शुरू में बच्चियाँ जब बीमार पड़ती तो बाबा खुद उनकी सेवा करता. अहंकार कुछ भी नहीं. बाप दादा ऊंचे तो ऊंच कहते हैं जैसे कर्म मैं इसको कराऊंगा या करूंगा, दोनों जैसे एक हो जाते, पता थोड़ी ही पड़ता है. పిల్లలు ఆదిలో ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే బాబా కూడా వచ్చి స్వయంగా సేవ చేస్తూ ఉండేవారు. ఇంత ఉన్నతమైనటువంటి తండ్రి, ఏమీ అహంకారం అనేది లేదు. బాబా నేర్పించేవారు, శివ్ బాబా, బ్రహ్మ బాబా మరి నేర్చుకునేటువంటి వారు. నేను ఏ కర్మ చేయిస్తానో వీరి ద్వారా అందరూ నేర్చుకుంటారు అని చెప్పన్నమాట. పతా తోడి పడతా. ఇక్కడ బ్రహ్మ బాబా, శివ్ బాబా ఒక్కటిగా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలియదు కదా. బాబా క్యా కర్తే, దాదా క్యా కర్తే, కర్మ వికర్మ కి గతి బాప్ హీ బైఠకర్ సమझाते. బాప్ బహుత్ ఊంచే. శివ్ బాబా ఏం చేస్తారు, బ్రహ్మ బాబా ఏం చేస్తారు, ఇది కూడా పిల్లలకు అర్థమవుతుంది కదా. కర్మ అకర్మ వికర్మ యొక్క గతి అనేది బాబా నేర్పిస్తున్నారు అని చెప్పి. कहते हैं ऐसा मत करो तो भी नहीं मानते हैं. బాబా అంటారు పిల్లలు ఇలా చేయకండి అన్నా కానీ కొందరు మళ్ళీ అదే కర్మ చేస్తూ ఉంటారు అంటున్నారు. तो कर्म की गति समझाते. बाप बहुत ऊंच है, माया का भी कितना प्रभाव है. మాయ యొక్క ప్రభావం కూడా చూడండి ఎంత ఉన్నది అంటున్నారు.
ईश्वर बाप कहते हैं ऐसा मत करो तो भी नहीं मानते। भगवान कहते मीठे बच्चे यह काम नहीं करना, फिर भी उल्टा काम कर देते हैं। భగవంతుడు స్వయంగా మధురమైన పిల్లలు ఈ పని చేయకండి అని చెప్తారు, అయినా కానీ మేము చేస్తాము అని చేస్తాము. బాబా అంటున్నారు పిల్లలు కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని అర్థం చేసుకోము. బాబా ఏదన్నా చెయ్యొద్దు అని చెప్పారంటే ఆత్మకి అది నష్టం కలిగిస్తుందనే కదా చెయ్యొద్దు అన్నారు. అయినా ఉల్టా కర్మ నేను చేస్తాను అంటే ఉల్టే కామ్కి లియే మనా హీ కరేంగేనా. బాబాకి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని చెప్పడం అన్న ఇష్టమే ఏంటి? ఆత్మ తను నాశనం చేసుకోకూడదు అనే కదా బాబా చెప్తారు. అలాంటి చెయ్యొద్దు అంటారు, అంటే నష్టపోతారనే కదా చెయ్యొద్దు అంటారు. కానీ మాయ ఎలాంటిదంటే అదే చేయాలనిపిస్తుంది. బాబా ఏదొద్దు అంటారో అదే చేస్తూ ఉంటారు అన్నమాట. భూలే చుక్కే బి బాపు నహీ బోల్నా. ఇంకా బాబా ఏమంటారు, పిల్లలు నన్ను మర్చిపోవద్దు అంటారు అన్నమాట. కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారన్నమాట. कुछ भी करे मारे अथवा कूटे ऐसा कुछ बाप करते नहीं है, परंतु यह एक्सट्रीम में कहा जाता है. गीत भी है तुम्हारे दर को कभी नहीं छोड़ेंगे. బాబాని మర్చిపోకూడదు, బాబాని వదలకూడదు, బాబాని వదలకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను కొట్టినా కానీ మీరు నన్ను వదలకూడదు అని బాబా అంటున్నారు. అంటే నేనేం కొట్టను, అయినా కానీ ఇంకా హయ్యెస్ట్గా ఏం జరుగుతుంది, కొట్టినా అవమానపరిచినా పొమ్మన్నా కూడా మీరు నన్ను వదిలేసి వెళ్ళకూడదు అని బాబా అంటున్నారు. చాహే కుచ్ భీ కహో బాహర్ మే రఖా హీ క్యా హై. బాబా మీరేమన్నా అనండి, మీరు మమ్మల్ని కొట్టండి ఏం పర్వాలేదు, 2 దెబ్బలు వేయండి, పొమ్మని చెప్పండి ఏం పర్వాలేదు, కానీ మేము మాత్రం ఏమనాలి, మేము మాత్రం పోము అని చెప్పాలంట బాబాకి. బాబా మీరేమన్నా అంతే అనుకోండి కానీ మేము మాత్రం వెళ్ళము. బాబా అంటున్నారు వెళ్ళి ఏం చేస్తారు, నన్ను వదిలేసి వెళ్ళి మీరు ఏం చేస్తారు ప్రపంచంలో అని బాబా. బుద్ధితో అర్థం చేసుకుంటారు కదా ఎక్కడికి వెళ్తాం బాబా, బాబాను వదిలేసి ఏం చేస్తాము, ఎలా జీవిస్తాము, ఇది అర్థం చేసుకోవాలి కదా. బాబా ఒకవేళ కొట్టినా ఒకవేళ తిట్టినా ఒకవేళ పొమ్మన్నా అది పిల్లల్ని మార్చడం కోసం, పరివర్తన చేయడం కోసం, అర్థం చేసుకోవడం కోసం, బాబా విశ్వానికి అధికారిగా తయారు చేయడం కోసం కదా. బాబా విశ్వరాజ్యం ఇస్తున్నారు, ఫిర్ తోడి హీ కభీ మిల్తీ హై. బాబా అంటున్నారు ఒకవేళ నేను తిడితే మీరు వెళ్ళిపోయారనుకోండి మీకేం పోతుంది, విశ్వరాజ్యం పోతుంది. ఎవరైనా పోగొట్టుకుంటారా, పోగొట్టుకోరు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా బాబాని వదలకూడదు అంటున్నారు. పోనీ ఇంకొక జన్మలో బాబా అంటున్నారు పోనీ ఇంకో జన్మలో చూసుకుందామంటే కుదురుద్దా, కుదరదు. అది ఈ జన్మలోనే తీసుకోవాలి తప్ప ఇంకో జన్మలో తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ ఉన్నవారు పారలౌకిక తండ్రి బేహద్ సుఖధామానికి అధికారిగా తయారు చేస్తారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి, అది బాబా సలహా ఇస్తూ ఉంటారు. అప్నా పులిస్ ఆది కా కామ్ భీ కర్ नहीं तो डिसमिस कर देंगे. अपना काम तो करना ही है, आँख दिखानी पड़ती, जितना हो सके प्रेम से काम लो, नहीं तो युक्ति से आँख दिखाओ, हाथ नहीं चलाना है. బాబా के कितने ढेर बच्चे हैं. బాబా అన్ని సలహాలు ఇస్తారు. కొందరు పిల్లలు పోలీసులు ఉంటారనమాట. బాబా అంటారు మీ కార్యం నెరవేర్చాలంటే మీరు చెయ్యండి అని బాబా అంటారు. కానీ బాబా జ్ఞానం అనుసారంగా మరి ఎవరిని కొట్టకూడదు కదా, ఎవరిని ఏమనకూడదు కదా అని దొంగలను కూడా ఏమనకుండా ఉంటే కుదరదు కదా. కళ్ళెరి చేయండి, బాగా భయపెట్టండి, కొట్టడం వరకు వెళ్లకుండా ఏదో విధంగా మరి మేనేజ్ చేసుకోమని బాబా చెప్తారనమాట. ఎందుకంటే బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరికీ బాబా డైరెక్షన్ ఇస్తారు. వీలైనంత ప్రేమగా అర్థం చేయించడం ద్వారా పని నడిపించుకోండి అని పోలీసులకు కూడా బాబా చెప్తూ ఉంటారు. లేకపోతే మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారు కదా, మరి జీవనం ఎలా గడుస్తుంది. అందుకని బాబా అంటారు ఉపాయంగా ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోండి. మీరే జ్ఞానం అయితే అర్థమైంది, యోగశక్తి అయితే ఉన్నది కదా, కాబట్టి ఆ ఉపాయం ఆలోచించుకోండి. దాన్ని బట్టి బాప్కో భీ బచ్చోంకో ఓనా రహతా హైనా. మరి బాబాకు కూడా పిల్లల యొక్క చింత ఉంటుంది కదా. ముఖ్యమైన విషయం పవిత్రంగా ఉండాలి. జన్మ జన్మాంతరాలు మీరు పిలిచారు, పతితం నుండి పావనంగా చేయండి ప్రభు అని. పరంతు అర్థ కుచ్ భీ నహీ జానతే. దాని అర్థం తెలియకపోయినా పిలుస్తూ వచ్చారు.
తప్పకుండా పతితంగా ఉన్నారు కదా, లేకపోతే పిలిచే అవసరం ఏముంది, పూజలు చేసే అవసరం ఏముంది. బాబా అంటారు, అబ్లాం పర్ కిత్నా అచ్చార్ హోతే సహన్ కర్నా హీ హై, ఇత్యా భీ బతలాతే రహతే హై. కొందరు ఇంట్లో ఒక్కరే జ్ఞానంలో వస్తారు, స్త్రీలే వస్తారు, పురుషులు రారు. ఎన్నో దెబ్బలు తినేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కొంచెం ఓర్చుకోండి పిల్లలు అని బాబా అంటారు. తిట్లు తినాల్సి వస్తుంది, దెబ్బలు తినాల్సి వస్తుంది. ఉపాయం బాబా చెప్తారు, కొంత సహించుకోవాల్సిందే, తప్పదు. నమ్రతగా నడుచుకోవడం కూడా నేర్చుకోండి, కొన్ని రోజులకి వాళ్ళే మారుతారు. बोला आप तो भगवान हो, फिर यह क्या मांगे. प्याला बांधते समय कहते मैं तुम्हारा पति ईश्वर गुरु सब कुछ. बाप मैं पवित्र रहना चाहती हूँ तो तुम रोकते क्यों हो. भगवान को तो पतित पावन कहा जाता है. ఈ విధంగా అక్కడ మరి చూడండి, వివాహం చేసేటప్పుడు పతి ఈశ్వరుడు గురువు ఇట్లా నేర్పిస్తూ ఉంటారు. మరి మీరు భగవంతుడితో సమానం అన్నప్పుడు మేము పవిత్రంగా ఉండాలి కదా అని చెప్పండి. పవిత్రంగా ఉండడం కోసం ఏ విధమైన అడ్డంకులు వేయొద్దు అని నమ్రతగా అడగండి అని బాబా అంటారు. పావనంగా చేసేయడానికి పరమాత్ముడు ఈ సమయంలో వచ్చారు. ऐसे प्यार से नम्रता से बात करनी है. బాబా అంటున్నారు, ప్రేమతో నమ్రతతో అన్ని పనులు చేయించుకోవడం రావాలి. క్రోధతో పూలంకి వర్ష కరు, వాళ్ళు కోపమే చేస్తారు మీరెంత ప్రేమగా నమ్రతగా మాట్లాడినా. ఎందుకంటే జ్ఞానంలో లేరు కాబట్టి క్రోధమే చేస్తారు. కానీ మీరు మాత్రం పూలవర్షమే కురిపించాలి. కొందరు కొడుతూ ఉంటారు, మారితే హే ఫిర్ అఫ్సోస్ కడితే హే. అయితే కొడతారు, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడతారు. కొంచెం సహించుకోవాలి అని బాబా. ఏ విధంగా షరాబ్ తాగిన వాళ్ళకి నష ఉంటూ ఉంటుంది కదా, అట్లాగే మనుషులకి మాయ యొక్క నష పట్టుకొని ఉన్నది కదా. అప్నేకో బాద్షాహ సమస్తే, అక్కడ తాగిన వాళ్ళు నేనే చక్రవర్తిని అని అనుకుంటూ ఉంటారు. ఈ మాయ కూడా అట్లాగే పట్టుకొని ఉంటూ ఉంటుంది కదా, ఎట్లాంటి చెడు కర్మలు చేయిస్తూ ఉంటుంది మనుషులతో. పశ్చాతే భీ హై పరంతు ఆదత్ పడి హై తో టూట్తీ నహీ హై. పశ్చాత్తాపడతారు, తప్పు చేశామనుకుంటారు, కానీ మా అలవాటుని మేము వదులుకోలేకపోతున్నాము అని అంటారు. तो बार विकार में गए, बस नशा चढ़ा, फिर गिरते रहेंगे. जैसे नशे की चीज़ें खुशी में लाती हैं, विकार भी ऐसे है. यहाँ फिर बड़ी मेहनत है, सिवाय योग बल के कोई भी कर्मेंद्रियों को वश नहीं कर सकते हैं. బాబా అంటున్నారు, ఎంత తాగుతూ ఉంటే తాగే వాళ్ళకి నష ఎక్కుతూ ఉంటుంది. ఒకసారి తాగితే తప్పేంటి, 2 సార్లు తాగితే తప్పేంటి కాదు. ఎన్నిసార్లు తాగితే అంత ఆ చెడు సంస్కారం ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది. వికారీ మనుషులు కూడా అంతే అని బాబా అంటారు. పాపం పెరుగుతూనే ఉంటుంది, దానిలోంచి బయటకు రావడం కష్టంగా ఉంటుంది, శ్రమ పడుతూ ఉంటారు. కర్మేంద్రియాలు వశమవ్వవు, ఇంకా వాళ్ళకి కర్మేంద్రియాలకే వాళ్ళు వశమైపోతూ ఉంటారు. అందుకనే యోగ బలంతోనే అద్భుతం జరుగుతుంది. అందుకే యోగ బలమే ప్రసిద్ధము. బాహర్ సే ఆతే హై యహా యోగ సీఖనే, శాంతి మే బైఠే రహేంగే. చూడండి, యోగం నేర్చుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి మరీ యోగం నేర్చుకుంటూ ఉంటారు, శాంతిలో కూర్చుంటూ ఉంటారు. కొందరు ఇల్లు వాకిలు వదిలేసి మరీ వెళ్ళిపోయి యోగాలు నేర్చుకుంటూ ఉంటారు. అవి అర్థకల్పన నుండి ఆర్టిఫిషియల్గా, అంటే కొద్ది సమయం కోసం శాంతినిచ్చే మార్గాలు అనేవి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సత్యమైన శాంతి గురించి అసలు వాళ్ళకి తెలియదు కదా. బాప్ कहते हैं बच्चे तुम्हारा स्वधर्म ही है శాంతి. పిల్లలు, మీ స్వధర్మము శాంతి. ఈ శరీరంతో మీరు కర్మలు చేస్తూ వచ్చారు. జబ్ తక్ శరీర్ ధారణ నా కరే తబ్ తక్ ఆత్మ శాంత రహతి. అదే అసలు ఆత్మ శరీరమే ధారణ చేయలేదనుకోండి, పరంధామంలో ఉందనుకోండి, ఎలా ఉంటుంది? శాంతిలో ఉంటుంది. फिर कहाँ ना कहाँ जाकर प्रवेश करते, यहाँ तो फिर कोई सूक्ष्म शरीर से धक्के खाते रहते. ఇక్కడ ఆత్మ శరీరం వదిలిందనుకోండి, ఇంకో శరీరం తీసుకుంటూ ఉంటుంది. కొందరేమో సూక్ష్మ శరీరంతో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. वह छाया के शरीर होते हैं, कोई दुख देने वाले होते, कोई अच्छे होते हैं. यहाँ भी कोई भले मनुष्य होते हैं जो किसको दुख नहीं देते हैं. కొన్ని ఆత్మలు శరీరం వదులుతాయి, కొత్త శరీరం తీసుకోలేకపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పుణ్యకర్మలు ఏమో తక్కువ ఉంటాయి, పాపకర్మలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? కొత్త శరీరం తీసుకోలేక అలాగే తిరుగుతూ ఉంటారు సూక్ష్మ శరీరంతో, ఛాయా శరీరం అంటారు. కొన్ని ఆత్మలేమో ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాయి, కొన్ని శాంతిగా ఉంటాయి, అంతే, ఏమీ చెయ్యరు. कोई तो बहुत दुख देते हैं, కొందరు ఇతరులకు దుఃఖం ఇవ్వాలని చూస్తూ ఉంటారు.
कोई जैसे साधु महात्मा होते हैं కొందరు అంటే మరి చూడండి సూక్ష్మ శరీరంతో తిరిగే వాళ్ళు ఉంటారు, కొందరు సాధు మహాత్మా ఉంటారు, కొన్ని లెక్క ఖాతాల అనుసారంగా ఒక్కొక్కసారి దేహం దొరకదు వాళ్ళకి. बाप समझाते हैं मीठे मीठे सिखलाते बच्चों तुम 5000 वर्ष के बाद फिर से आकर मिलेगा. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీరు కలుసుకున్నారు దేనికోసము? బాబా ఇది కూడా చెప్పారు కదా, మీకు ఏం లభిస్తుంది ఈ జ్ఞానము యోగంతో, బాబా నుండి ఏం లభిస్తుంది? यह तो प्रश्न ही नहीं, आप तो है ही हेवनली गॉड, नई दुनिया के रचयिత. ఏం లభిస్తుంది అంటే తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్నే ఇస్తారు కదా, స్వర్గ రచయిత స్వర్గాన్ని ఇస్తారు. తో జరూర్ ఆప్సే బాద్షాహీ హీ మిలేగి, తప్పకుండా ఆ యొక్క రాజ్యాధికారమే లభిస్తుంది. తోడా భీ కుछ समझ कर जाते तो स्वर्ग में जरूर आ जाएंगे. కొంచెము ఈ జ్ఞానం విన్నా చాలు స్వర్గంలో తప్పక వస్తారు. పదవి రాకపోవచ్చు కానీ స్వర్గంలో అయితే వస్తారు. స్వర్గ స్థాపన చేయడానికి బాబా వచ్చారు. బడే సే బడా ఆసామీ హై భగవాన్ और ప్రజాపిత బ్రహ్మ. అందరికంటే ఉన్నతోన్నతులు ఎవరు? భగవంతుడు, తర్వాత ప్రజాపిత బ్రహ్మ. తుమ్ జాన్తే హో విష్ణు కౌన్ హై और कोई को भी पता नहीं. విష్ణు అయినా బ్రహ్మ బాబా ఆత్మనే కదా, కృష్ణుడైనా బ్రహ్మ బాబా ఆత్మనే కదా. కాబట్టి హైయెస్ట్ ఏమో శివ్ బాబా, తర్వాత ఎవరు? బ్రహ్మ బాబా. కాబట్టి విష్ణు అంటే కూడా మనుషులకు తెలియదు కదా. కహెంగే హమ్ ఇన్కే ఘరానే కే హై, లక్ష్మీనారాయణతో సత్యుగ్ మే రాజ్ కర్తే. మీకు తెలుసు ఈ విష్ణు వంశావళి మేము, వీరు రాజ్యం చేసేది సత్యుగంలో. చక్ర ఆది వాస్తవం మే విష్ణుకో తోడి హీ. నిజం చెప్పాలంటే చక్రము అవన్నీ పట్టుకొని ఏమి సత్యుగంలో ఉన్న నారాయణుడు కూర్చోరు కదా, ఆ చక్రము మీ దగ్గర ఉంది. ఇప్పుడు విష్ణువు దగ్గర చక్రం అనేది ఉండదు, అలంకారాలన్నీ మీ దగ్గరే ఉంటాయి అని బాబా. శంఖం మన దగ్గరే ఉంటుంది, చక్రం మన దగ్గరే ఉంటుంది, గద మన దగ్గరే ఉంటుంది, కమల పుష్పం కూడా మన దగ్గర. ఎందుకంటే మనము ఇవన్నీ ఇప్పుడు ధారణ చేస్తాం. బాబా అంటున్నారు మీ దగ్గర ఈ అలంకారాలు ఉంటాయి, అందుకే ఈ అలంకారాలన్నీ బ్రాహ్మణులవి అంటున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానం మీరు తీసుకుంటున్నారు, సత్యుగంలో ఇవన్నీ అర్థం చేసుకోలేరు కదా. ఇలాంటి విషయాలు చెప్పే శక్తి భగవంతుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. 84 జన్మల చక్రం మీరే అర్థం చేసుకున్నారు. బచ్చే సమజ్ గయే హై హమ్కో యహ అలంకార్ శోభతే నహీ तो हम अभी शिक्षा पा रहे हैं. కొన్ని బ్రాహ్మణులైన పిల్లలకి అలంకారాలు పెట్టి చిత్రాలు గీస్తే ఏమన్నా బాగుంటుందా? బాగోదు కదా, ఎందుకంటే ఇంకా సంపూర్ణం అవ్వలేదు. శరీరం కూడా వికారాల ద్వారా జన్మ తీసుకున్న శరీరం పావనంగా సంపూర్ణంగా అవ్వలేదు. అలా అవ్వని వాళ్ళకి శంఖం చక్రం గదా పద్మం పెట్టేసి చిత్రం గీస్తే ఏం బాగుంటుంది? బాగోదు కదా. కాబట్టి మీకు కూడా తెలుసు కదా, మాకు ఈ చిత్రాల్లో ఇట్లా శంకుచక్ర గదా పద్మాలు ఇస్తే బాగోదు అని మీకు కూడా తెలుసు. అయినా మీ యొక్క అంతిమ స్వరూపానికే కదా ఇచ్చింది అని బాగా. సుదర్శన చక్రం తిప్పేది మీరు, కానీ మీరు సంపన్నంగా అయిన తర్వాత ఆ యొక్క చిత్రానికి చక్రం పెట్టారు, గద పెట్టారు, అన్నీ పెట్టారు. और दुनिया में कोई भी यह समझा नहीं सकते. ఇలాంటి విషయాలు అసలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక పరమాత్ముడు చెప్ప ఈ విషయాలు ఎవరు చెప్పరు. అది కూడా ఎంత సహజం చేసి బాబా వినిపిస్తున్నారు. ఈ చక్రం యొక్క ఆయుష్ కూడా 5000 సంవత్సరాలే, లక్షలు అన్ని సంవత్సరాలు ఉండదు. మనుష్య సృష్టి का समाचार सुनाया जाता है, इतने मनुष्य हैं, ऐसे थोड़ी बताया जाता कच्चे कितने हैं, मछली आधा कितने हैं. భగవంతుడు వచ్చి మనుష్య సృష్టి యొక్క సమాచారం చెప్తారు అంతేనా, లేకపోతే తాబేళ్ళు ఎన్ని ఉన్నాయి, లేకపోతే చేపలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చెప్తారు? అవసరం లేదు కదా. మనిషికి హీ బాత్ హై, ముఖ్యమైన విషయం మనుషుల యొక్క విషయం. तुमसे भी प्रश्न पूछते, बाबा सब कुछ बतलाते रहते हैं, सिर्फ उस पर पूरा ध्यान देना है. బాబా అన్నీ చెప్తూ ఉంటారు, పిల్లలు దానిపైన ధ్యాస అనేది వహించాలి. బాబానే సమझाया योग बल से तुम सृष्टि को पावन बनाते हो. యోగ బలంతో ఈ సృష్టిని మీరు పావనంగా తయారు చేస్తున్నారు. యోగ బలంతో సృష్టినే మార్చగలిగిన వాళ్ళు యోగం చేసి ఆహారాన్ని శుద్ధంగా చేసుకోలేరా మరి? अच्छा तुम तो ऐसा बने हो, फिर कोई आप समान बनाते हो. మీరు తయారవ్వడమే కాదు వేరే వాళ్ళను కూడా మీలాగా మీరు తయారు చేయాలి అని బాబా. ఆ బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ఇప్పుడు విశ్వానికి పావనంగా చేసే ఆత్మను నేను ఈ ఆహారాన్ని నేను శుద్ధంగా చేయలేనా అని మీరే ఆలోచించండి.
బాబా వచ్చారు, స్వర్గం యొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. నేను స్వర్గరాజ్యాన్ని మీకు ఇవ్వడానికి వచ్చి ఆఫర్ చేస్తున్నాను, మీరు తిరస్కారం చేయకూడదు కదా అని బాబా. నాకు వద్దులే బాబా, నేను చెయ్యనులే బాబా అంటే అదేమైనట్లు? తిరస్కరించినట్లే కదా. విశ్వరాజ్యం తిరస్కరించారు అంటే ఇంకా సమాప్తం కదా. तो यह सारी दुनिया की किचड़ा है, तो इसको रिफ्यूज ही कहेंगे. दुनिया का हाल देखो क्या है. బాబా అంటున్నారు, ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ఒక చెత్త కుండీ లాగానే అయిపోయింది కదా. కాబట్టి ఈ చెత్త కుండీ పక్కన ఉన్నట్లే ఆత్మలందరూ చెత్త కుండీలో పడి ఉన్నట్లేనమాట. యా సారీ దునియా హే కిచడా, तो इनको रिफ्यूज ही कहेंगे. इतना हाल देखो क्या है. బాబాకు చూస్తే ప్రపంచం మరి ఎలా కనిపిస్తుంది? చెత్తకుండీ లాగానే కనిపిస్తుంది. ఆ చెత్తకుండీలో అందరూ పడున్నారనమాట. బాబా వచ్చి ఉద్ధరణ చేస్తున్నారు. మీకు తెలుసు, విశ్వానికి అధికారిగా మేము తయారవుతున్నాము. ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియదు. సత్యుగంలో ఒకటే రాజ్యం ఉంటుంది. మనుషులకు చెప్పినా అసలు ఒప్పుకోరు, అర్థం చేసుకోరు. వాళ్ళ అహంకారం వాళ్ళకే ఉంటుంది. కొంచెం ఎంత చెప్పినా కానీ కొంచెం కూడా వినరు కొందరు. ఇవన్నీ మీ కల్పన అని అంటూ ఉంటారన్నమాట. कल्पना से ही यह शरीर आदि बना हुआ है, अर्थ कुछ नहीं समझते. बस यह ईश्वर की कल्पना है. ईश्वर जो चाहे सो बनते हैं, उनका यह खेल. ऐसी बातें करते रहते हैं. మనుషులు ఏమంటారు? అంతా భగవంతుడే సృష్టించాడు, ఆయన సంకల్పంతో ఏమైనా తయారైపోతుంది, శరీరం కూడా తయారైపోతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. మీకు తెలుసు, బాబా వచ్చిందే అందరి యొక్క ఉద్ధరణ అనేది చేయడానికి అని చెప్పి. गुड़ियों भी कहती है, बाबा हर 5000 वर्ष बाद हम आपसे स्वर्ग का वर्षा लेते हैं. ప్రతి 5000 సంవత్సరాలకి మేము తప్పక మీ నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటాం బాబా. ఇలా ముసలి వాళ్ళు కూడా బాబాకి చెప్తూ ఉంటారు. అంత నష ఉంటుంది, మేము స్వర్గ వారసత్వం తీసుకుంటాం బాబా మీ దగ్గర అని అంటూ ఉంటారు. తుమ్నే యాక్టర్స్కి అప్నా పార్ట్. ప్రతి ఒక్క యాక్టర్కి తమ పాత్ర అనేది ఉంది. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. इसी ही नाम रूप में आकर इसी समय बाप से वर्षा लेने का पुरुषार्थ करेंगे. ఇట్లాగే 5000 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఇలాగే జ్ఞానం వింటారు, ఇలాగే దేవతలు అవుతారు, ఇలాగే వారసత్వం పొందుతారు. ఎంత సంపాదన చేసుకుంటుందో ఆత్మ. ఇన్ని జన్మలకు సరిపడా, ఇన్ని యుగాలకు సరిపడా ఇక్కడ సంపాదన చేసుకుంటున్నారు. బల్ బాబా कहते हैं, थोड़ा भी सुना है तो भी స్వర్గ మే ఆ జాయేంగే. కొంచెం విన్నా కానీ తప్పక స్వర్గంలోకి వస్తారు అని బాబా అంటున్నారు. పరంతు హర్ ఏక్ మనుష్య పురుషార్థ ఉంచి బన్నే కాహే కర్తే హై. కానీ కొంచెం పొందితే చాలు అని ఎందుకు అనుకోవాలి? ఉన్నతంగా అవ్వాలని అనుకోవాలి కదా. పురుషార్థం ఫస్ట్ అని బాబా. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఏ విధంగా బాబా పిల్లల సేవ చేస్తారో, ఏమి అహంకారం చూపించరో అలా పిల్లలు కూడా సేవ చేయాలి, అహంకారం చూపించకూడదు. బాబా శ్రీమాతం మీద నడిచి రాజ్యం అనేది పొందాలి. తిరస్కరించకూడదు భగవంతుడు ఇచ్చే వారసత్వం. మేము చేయలేము, మేము పొందలేము అని అనకూడదు. సెకండ్ పాయింట్, बापों का बाप पतियों का पति जो सबसे ऊंचे है, బిల్వేడ్ హై, ఉస్ పర్ జీతే జీ న్యోచావర్ జానా హై. తండ్రులకే తండ్రి, పతులకే పతి, అందరికంటే ఉన్నతమైన బాబా పైన బలిహారం అవ్వాలి. జ్ఞానచిత పైన కూర్చోవాలి. పొరపాటున కూడా బాబాను మరిచి ఉల్టా కర్మలు చేయకూడదు. वरदान, मास्टर ज्ञान सागर बन ज्ञान की गहराई में जाने वाला अनुभवी रूपी रत्नों से संपन्न भव. మాస్టర్ జ్ఞాన సాగర్లుగా ఈ అనుభవం అనేటువంటి జ్ఞాన సాగరం యొక్క లోతుకు వెళ్ళేటువంటి అనుభవం అనే రత్నాలతో సంపన్నం అవ్వండి. ఏ పిల్లలైతే జ్ఞానంలో లోతుగా వెళ్తారో వాళ్ళకి రకరకాల అనుభవాలు అవుతాయి.
అనుభవాలే రత్నాలు అని బాబా అంటున్నారు. అనుభవాలు అనేటువంటి రత్నాలతో సంపన్నంగా అవుతారు. ఒకటి జ్ఞానం వినడం, రెండోది వినిపించడం. అంటే ఏంటి? అనుభవి మూర్తులుగా అవ్వడం. అనుభవి సదా అవినాశి నిర్విఘ్న రేతే. అనుభవిగా ఉన్నవారు అవినాశిగా నిర్విఘ్నంగా ఉంటారు. వారిని ఎవ్వరూ కదిలించలేరు. అనుభవి ముందు మాయ ఏమీ కూడా చేయలేదు, మోసం చేయలేదు అనుభవీలని. అనుభవంకు బఢాతే హుయే హర్ గుణ్కే అనుభవి మూర్తుగా. అలాంటి అనుభవాల్ని పెంచుకుంటూ ప్రతి గుణం యొక్క అనుభవి మూర్తులుగా అవ్వండి. మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాక్ని జమ చేసుకుంటూ అనుభవాలు పెంచుకుంటూ ఉండాలి. స్లోగన్: పరిష్టాలు అంటే దేహం యొక్క సూక్ష్మమైన అభిమానాలతో కూడా సంబంధము లేనివారు, అతీతంగా ఉండేవారు. పరిష్టాలంటే దేహం యొక్క సూక్ష్మమైన అభిమానాల సంబంధంతో కూడా అతీతంగా ఉండేవారు అంటారు. స్వమానము: నేను జ్ఞాన సాగరం లోతుకు వెళ్ళి అనుభవి రత్నాలతో సంపన్న ఆత్మను. నేను జ్ఞాన సాగరం లోతుకు వెళ్ళి అనుభవం అనే రత్నాలతో సంపన్న ఆత్మ. ఇవాళ చాలామంది కనెక్షన్ కట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళందరికి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాలి. అందుకని ఓం శాంతి.